కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కొంచెంసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరమగీతములు 1వ అధ్యాయం 3వ వచనం ఒకటి చదువుకుందాం. నువ్వు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు నిలబడి ప్రభువా, వాక్కులు నేను విత్తొద్దు నాయన, నేను విత్తితే తండ్రి సమయమును సమస్తమును వ్యర్థమైపోతాయి కాబట్టి తండ్రి ఈ వాక్కులు మీరే విత్తమని బ్రతిమాడుకున్నాం ప్రభా. వచ్చిన వారందరినీ నీ వైపుకి ఆకర్షించుకోండి అయ్యా ప్రభా. ఏ అవసరాలు ఉన్నాయో అవసరం తీర్చుకోండి. మమ్మల్ని అందరినీ తండ్రి పరిమళ వాసనగా ఉండటానికి పిలిచావు ప్రభా. మేము కూడా పరిమళ వాసనగా ఉండటానికి అయ్యా ప్రభా సిద్ధపరచండి ఆయన. ఆయనకే వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ, గొప్ప కార్యాలు ఇచ్చేయండి. వచ్చిన వారందరినీ నిండాలకు దీవించి ఆస్వాదించమని ఇప్పుడు వాక్యంలోకి వెళుతున్నప్పుడు తండ్రి నిద్రాత్మను బంధించండి, పరధ్యానాన్ని కూడా బంధించండి. ఆయా ప్రభ ధారాళంగా తండ్రి మీరే మాట్లాడమని, ఆయా ప్రభ నా నోటిని కూడా సరిచేయమని నిత్యంగా తండ్రి నీ వాక్కులు విత్తుతుండగా ప్రభా వాక్యం అనే విత్తనం ప్రతి ఒక్క హృదయంలో పడలాగిన సహాయం చేయమని నిత్యంగా వచ్చిన వారందరినీ నిండాలకు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చదవబడిన వాక్యంలో ఏమని ఉందంటే, నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. పరిమళ తైలంతో సమానం అంటున్నాడండి. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఎప్పుడన్నా అత్తరు కానీ లేకపోతే ఏదన్నా సువాసన ఇచ్చేది కానీ ఏదన్నా మూత పెట్టేసి ఉంచామనుకోండి, ఏదైనా వాసన వచ్చిద్దా? రాదు. అదే రాయండి ఎక్కడన్నా, లేకపోతే పోయండి ఎక్కడన్నా, మంచి సువాసన వెదజల్లిద్ది. బట్టలకు రాసుకున్నా సరే అది వాసన వస్తూ వెళుతూ ఉండిద్ది. అందుకనే ప్రభువుని ఏమని పోలుస్తున్నాడంటే, ఆ యొక్క సొలొమోను ఏమని రాస్తున్నాడంటే, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానమని చెప్తూ ఉన్నాడు. ఆయన పేరే పోయబడిన పరిమళ తైలంతో సమానం అంటున్నాడండి. మంచి సువాసన కలిగి వెదజల్లుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగానే ఆయన పరిమళ వాసనగానే ఉన్నాడంటారా? ఒకసారి చూద్దామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకునండి. చాలండి, దేవుని స్తోత్రం. ఏమని చెబుతున్నాడు అక్కడ పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, ఎఫెసీ సంఘానికి మిమ్మును ప్రేమించిన పరిమళ వాసనగాను ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిమళ వాసనగా ఉన్నాడండి. ఆయన పరిమళ వాసనగా ఉన్నాడు. నిన్ను నన్ను పరిమళ వాసనగా అవటం కోసం ఏం చేస్తున్నాడంటే, ఆయన బలియాగం అవుతున్నాడు, అర్పణగా అవుతున్నాడు. ఎందుకు అంటే నువ్వు నేను పరిమళించటానికి, పరిమళ వాసనగా ఉండటానికి నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు, సువాసనగా వెదజల్లటానికి. ఒకే మాట, దాని అర్థం ఏంటంటే నువ్వు నేను ఆస్వాదించబడి పరలోక రాజ్యపు వాసులుగా అవటానికి ఆయన అర్పణగా, బలి అర్పణగా అయ్యాడు. కాబట్టి నువ్వు ఆయన చెప్పిన మాటలను వింటూ నడుస్తూ వెళుతూ ఉండాలి, ఆయన ఆజ్ఞల్లో పాటిస్తూ వెళుతూ ఉండాలి. ఆయన మొదటి ఆజ్ఞ ఏంటి చెబుతున్నాడంటే, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి యొక్క పక్కన ప్రేమ కలిగి ఉండండి అని చెబుతూ ఉన్నాడు. ఇదే విధంగా పౌలు గారు కూడా చెబుతూ ఉన్నాడు, మేము క్రీస్తు యొక్క జ్ఞానపు వాసనగా ఉన్నాము అని. చూద్దాం అది కూడా ఒక్కసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి చదువుకుందాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనపడనందున మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి
మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. చాలండి. పౌలు గారు కూడా కొరింథీయులకు చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భం గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం, సువాసన గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ పౌలు గారు ప్రకటించే విషయంలో ఆయన ఎప్పుడు వెనకంజ వేయలేదండి. దెబ్బలు తింటున్నా కూడా ఏమన్నాడంటే, ఏదో ఒక విధంలో సువార్త ప్రకటించబడాలి, ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించబడితే చాలు అనుకున్న వ్యక్తి. కక్ష చేత కానీ, లేకపోతే ప్రేమ చేత కానీ, లేకపోతే దేశం చేత కానీ ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించబడటమే కావాలి పౌలు గారికి. ఇంకంతకంటే ఎక్కువ ఏమి కోరుకోలే పౌలు గారు. అలాంటి పౌలు గారికి తీతు కనపడలేదంటండి. తీతు కూడా ఒక కాపరిగా పెట్టుకున్న వ్యక్తి. తిమోతిను, తీతునుకి, పిలోమోనికి వీళ్ళందరినీ కాపరిగా పెట్టుకున్నాడు ఈ యొక్క పౌలు గారు. ఆయన కనపడలేదంట. కనపడబోయే బయటికి ఏమైందంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. యాజకుడికి కూడా ఇదే విధంగా ఉండిద్ది. ఎవరన్నా విశ్వాసి ఆదివారం పూట కనపడలేదనుకోండి, ఇలాగే ఉండిద్ది. వాక్యం కూడా ప్రకటించబుద్ధి కాదు. అయ్యో, ఆ వ్యక్తి ఎందుకు రాలేదు, ఆ వ్యక్తి ఎందుకు మందిరంలో కనపడతలేదు, ఆ వ్యక్తి మందిరం ప్రతి ఆదివారం కనపడేదే కదా, ఈ వారం ఎందుకని రాలేదని ఎదురు చూస్తున్న వ్యక్తి అండి యాజకుడు కూడా. పౌలు గారు కూడా అదే విధంగా ఎదురు చూస్తున్నాడు. తీతు కనపడబోయే బయటికి మౌనంగా వెళ్ళిపోతున్నాడు. నిజమే కదా, మన సంఘ కాపరి కూడా మనం కనపడలేదనుకోండి బాధతో ఉంటాడు కదా. ఉంటారా ఉండరా? అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మేము ఏం చేస్తున్నామంటే క్రీస్తు యొక్క జ్ఞానపు వాసననే వెదజల్లుతున్నామయ్యా. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి స్థలంలో కూడా మమ్మల్ని ఊరేగిస్తూ ఉన్నాడు, విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. అందును బట్టి దేవునికే స్తోత్రం కలుగును గాక అంటున్నాడండి. అంటున్నాడు రక్షింపబడి వారికి ఏమో జీవపు వాసనగాను, నశించు వారికి ఏమో మరణపు వాసనగాను ఉన్నాము. అవును, నిజమే కదా. అందరూ అనుకుంటూ ఉంటారు, ఏంటి యేసు ప్రభు పద్దాకే వెళతారు, ఏడుస్తూ ఉంటారు, ఏడుపు కొట్టు దేవుడా ఏంటి అంటూ ఉంటారు చాలా మంది. కానే కాదండి. వారికి ఏం తెలిసిద్ది? దేవుని యొక్క మాధుర్యం ఏంటో ఏం తెలిసిద్ది? దేవుని యొక్క సువాసన ఏంటో మనకి ఏం తెలిసిద్ది? దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడో వాళ్ళకి ఏం అర్థమవుతుంది? వారికి తెలియదు. కాబట్టి వాళ్ళకి ఎలా ఉన్నామంటే మనము మరణార్థమైన వాసనగా ఉంటున్నాం. కానీ రక్షింపబడిన వారికి ఎలా ఉంటున్నామంటే జీవపు వాసనగా ఉంటున్నామండి. కాబట్టి ఆయన బలియాగమయ్యి నిన్ను నన్ను ఆయన రక్షించుకొని పరిమళ వాసనగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి మనము ఆయనతోనే పాటు నడుస్తూ ఉండాలి. ఒక తల్లి వలన ఆ ఇల్లంతా అత్తర్వాసన వచ్చిందండి. ఆ తల్లి గురించి ఈరోజు నేర్చుకుందామా? ఆమె గురించి, ఆమె జీవిత చరిత్ర గురించి కొంచెంసేపు మాట్లాడుకుందామా? యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చదువుకుందాం. కాబట్టి యేసు పస్కా పండుగను 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారం చేశాను. ఒకడు అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సెరునర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. దేవుని స్తోత్రం. మార్త, మరియా, లాజరు గురించి చదువుకుందాం. మరియా యేసు పాదములకి అత్తరు పూసిందంటండి. అత్తరు పూయగానే ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. ఈ మరియా ఏం చేసింది అంటే యేసు పాదాలకి అత్తరు పూసింది. అత్తరు పూసి ఆమె తలెంటుకులతో అత్తరుకి పాదాలకు పట్టిన అత్తర్ని తుడిచింది. ఈమె జీవిత చరిత్ర గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఈమె లూకా సువార్తలో కనపడిద్ది. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం కానీ చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను.
మార్తాను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకునే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవేనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మార్త ఏం చేస్తూ ఉంది? పనులు పెట్టుకుంటుంది. కానీ ప్రభువుని ఆ ఇంటికి పిలిచింది ఎవరు? మార్తే పిలిచింది. ఎందుకు అంటున్నానంటే, ఆ కుటుంబం మొత్తం యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్న కుటుంబం అండి. మార్త కూడా ప్రేమిస్తుంది యేసు ప్రభుని, మరియ ప్రేమిస్తుంది, లాజరు కూడా ప్రేమిస్తున్నాడు. కుటుంబం మొత్తం యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మరి నువ్వు ఈ రోజున ఒక ప్రశ్న వేసుకుందామా? కుటుంబంగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఏ వ్యక్తిని ప్రేమిస్తున్నావు? లేకపోతే ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావా కుటుంబంగా? లేకపోతే తలా ఒక దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఈ కుటుంబం మొత్తం ఎవరిని ప్రేమిస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారండి. కాబట్టి యేసు ప్రభుని ఆ ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి ఆహ్వానించినప్పుడు అక్కడ మార్తేమో ఏం చేస్తుందంటే పరిచర్య చేస్తుంది. మరియమ్మటికి ఏం చేస్తుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. బోధ నేర్చుకునే విషయంలో యేసు పాదాలు పట్టుకుంది. అవసరం వచ్చినప్పుడు యేసు పాదాలను పట్టుకుంటుంది. విందులో కూడా యేసు పాదములు పట్టుకుంటుందండి. ఇక్కడ బోధ నేర్చుకునే విషయంలో కూడా యేసు పాదాలు పట్టుకుంటుంది. మరి నువ్వు బోధ నేర్చుకునే విషయంలో ఎవరు పాదాలు పట్టుకుంటున్నావు? యేసు పాదాలు పట్టుకుంటున్నావా, లేకపోతే వేరే యొక్క పాదాలు పట్టుకున్నారా? ఆ వ్యక్తిలాగానే నేను జీవించాలి, ఆ వ్యక్తిలాగానే నేను నడవాలి, ఆ వ్యక్తిలాగానే భక్తి చేయాలి అలా అనుకుంటున్నావా? లేకపోతే యేసు ప్రభు గురించి విని ఆయనలాగా నడవాలనుకుంటున్నావా? ఏ విధంగా అనుకుంటున్నావు ఈ రోజున? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఒక వ్యక్తి అంటున్నాడండి, నేను బిల్లీ గ్రహం గారు లాగానే ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఒక పాస్టర్ గారు. ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, ఈ లోకంలో నాకు ఒక బిల్లీ గ్రహం చాలు, కాబట్టి నువ్వులాగా ఉండు. అందును బట్టి మనములాగానే ఉందాం. కాబట్టి మనములాగా ఉంటేనే ఆయన సంతోషిస్తారు. ఒక బిల్లి గ్రహం చాలు అనుకున్నాడు ఈ లోకంలో. అందును బట్టి ఆయనలాగా ఉంచాడు, ఈయనలాగా ఉంచుతున్నాడు. కాబట్టి మనము, ప్రభువా, నీ చిత్తమేంటి నా జీవితంలో అని అడగాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని వారిలాగా ఉండాలి, వారిలాగా నడవాలి అని అనుకోకూడదు. ఇప్పుడు లోకము ఏ విధంగా వెళుతుందంటే సినీ స్టార్లు వెనక వెళుతుందండి. వాళ్ళు ఎట్లా దువ్వుతేనే అట్లా దువ్వాలి, వారు ఎట్లా డ్రెస్ వేస్తేనే అట్లా డ్రెస్ వేసాలి అలా అనుకుంటున్నారు. కాదు, నువ్వు ప్రభువు ఏ విధంగా చెబుతున్నాడో ఆ విధంగా వెళుతూ ఉండాలి. అంతేకాని లోకానుసారంగా ఉండటానికి వీల్లేదు. సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. అంతేగాని వారెంక చూసి వీరెంక చూసి మనం భక్తి నేర్చుకోకూడదండి, లేకపోతే వేరే వేషాలు నేర్చుకోకూడదు. ఈ మరియ ఎవరి దగ్గర కూర్చొని నేర్చుకుంటుందంటే యేసు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటూ ఉంది. ఏ జ్ఞానం కావాలన్నా, ఏ జ్ఞానం యొక్క సువాసన నువ్వు పొందుకోవాలన్నా సరే, నువ్వు ఎవరి దగ్గర కూర్చొని నేర్చుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ఈ మరియ గురించి ఇంకా చదువుకుందామా? యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు ఉండి చదవద్దు, కానీ జరిగిన సంఘటన తెలియజేస్తాను. మరియ, మార్త, లాజరు ఉన్నారు. లాజరుకి అనారోగ్యం వచ్చేది. అనారోగ్యం రాగానే, ప్రభువా, మా ఇంటికి వచ్చి లాజరును స్వస్థపరచు అని ఇద్దరు కబురు పెట్టారు. కబురు పెడితే ఆయన లేట్ అయింది. ఆయన రావటానికి లేట్ అయినప్పుడు లాజరు చనిపోయాడు. ప్రభువు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే శిష్యుడితో, లాజరు నిద్రిస్తున్నాడే కానీ మరణించలేదు, అతను లేపుదాం రండి అని చెప్పగానే శిష్యుడితో పాటు అందరు కలిసి వస్తూ ఉన్నారు. మార్త వింది, యేసు ప్రభు వస్తున్నాడని మార్త వింది. గబగబా లేచి వెళ్ళింది, పరిగెత్తుకుంటా ప్రభు దగ్గరికి వెళ్ళింది. మార్త అంటుంది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఎడల నా సహోదరుడు చావకుండాను, మరణించుకోకుండా ఉండేవాడయ్యా.
నువ్వు లేకపోవటం వల్ల నా సహోదరుడు మరణించాడు అంటే, అయినా పర్వాలేదమ్మా, నేనే జీవము, నేనే పునరుద్ధానము కాబట్టి నా ద్వారా నేను మళ్ళా తిరిగి లేపబడతారు కాబట్టి నేను అతను మళ్ళా లేపు. కరెక్టేనయ్యా, నువ్వు లేపుతావు. అది ఎప్పుడు? పునరుద్ధానం అప్పుడు జరిగిద్దయ్యా. నువ్వు లేపే శక్తి నీలో ఉంది, కానీ ఇప్పుడు కాదయ్యా, ఎప్పుడు? పునరుద్ధానం అప్పుడు. మన జీవితంలో కూడా వాక్యాలు చెబుతున్నప్పుడు ఇదే విధంగా అనుకుంటాం కదా, పక్క వారి జీవితంలో కార్యం జరిగింది కానీ నా కుటుంబంలో కార్యం జరగదు. ఎందుకంటే తర్వాత జరిగిద్ది, ఇప్పుడు జరగదు. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడే, విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పుడే జరిగిద్ది నీ జీవితంలో కార్యము. ఎప్పుడెప్పుడో జరగడం కాదయ్యా, ఈ క్షణమందే నువ్వు కార్యం జరిగిద్ది. కానీ ఏమంటామంటే ఇప్పుడు జరగదు, లేకపోతే పక్కింటి వారిలో జరిగిద్ది, ఎదురింటి వారిలో జరిగిద్ది, లేకపోతే ఇటు పక్కన వారి ఇంట్లో జరిగిద్ది, కానీ నా కుటుంబంలో కార్యం జరగదు అంటూ ఉంటాం. కాదండి, ప్రభు అంటున్నాడు, ఈ రోజు నువ్వు విశ్వసించినట్లయితే నీ ఇంటిలోనే కార్యం జరిగిద్ది. నువ్వు విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయి కాబట్టి నువ్వు విశ్వాసముచ్చు అని మార్తని విశ్వాసంలోకి నడిపిస్తున్నాడండి. కానీ ఆమె విశ్వాసము ఎలా ఉందంటే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంది ఆమె విశ్వాసము. సరే, యోహాను సువార్త 11వ అధ్యాయం 30వ వచనం కానీ చదువుకుందాం. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన కలుసుకున్న చోటునే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా ఆమె ఓదార్చుతున్న యూదులు మరియా త్వరగా లేచి వెలుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడున్న ఎడల నా సహోదరుడు చావకుండానే అనెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మతో మూలుగుచు అతన్ని ఎక్కడ నుంచి తిరని అడుగగా వారు, ప్రభువా, వచ్చు చూడమని ఆయనతో చెప్పరి. యేసు కన్నీళ్లు విడిచెను. చాలండి, దేవుడు స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడుస్తున్నాడండి. ప్రభు దగ్గరికి మార్త వచ్చింది, యేసు పాదాల దగ్గర పడిందా మార్త? పడలా. కానీ మరియ వచ్చింది, యేసు దగ్గరకు వచ్చింది. యేసు నేను పిలుస్తున్నాడని చెప్పగానే యేసు దగ్గరికి వచ్చింది మరియ, యేసు పాదాల మీద పడుతుందండి. యేసు పాదాల మీద పడి అంటుంది, అయ్యా, నువ్వు ఇక్కడ ఎడలా నా సహోదరు చనిపోయి ఉండేవాడు కాదయ్యా అని ఏడుస్తూ ఉందండి, కన్నీరు కారుస్తుంది. ఆమె చుట్టూ ఉన్న యూదులు కూడా ఏడుస్తున్నారండి. ఎంత ప్రేమ సంపాదించుకున్నది చూడండి ఒక్కసారి. నిజమే కదా, మరియలో ఆకర్షించే మనస్తత్వం ఉంది కదా, మార్తలో ఆకర్షించే మనస్తత్వం లేదు కదా. చాలా మంది అంటూ ఉన్నారు, బాధలో ఉన్నవారు ఏ ఒక్కరు నన్ను కూడా పలకరించలేదయ్యా అని అంటున్నారు నన్ను. చాలా మంది ఇదే విధంగా చెబుతున్నారు. కాదు, నువ్వు వారితో ప్రేమగా లేవు కాబట్టే వారు నిన్ను పలకరించలేకపోతున్నారు. ఇది చూడు, ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో మరియ చూస్తుంటే తెలుస్తుంది మనకు అర్థం. ఎంత ప్రేమ కలిగి ఉందో చూడండి, ఎంతగా ఆకర్షించుకుంటుందో చూడండి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆ యొక్క లాజర్ని ఎక్కడ పెట్టారయ్యా అంటున్నాడు. ఏమి ఏడుపును చూడలేక, వచ్చిన వారందరి ఏడుపు చూడలేక ప్రభువు కూడా ఏడుస్తున్నాడండి. మనతో పాటు లోకస్థామిది కూడా ఉంది. సీతమ్మ, నువ్వు నలుగురితో ఉన్నావు కాబట్టి నలుగురు నీకు వచ్చారమ్మా, మేము నలుగురితో లేవు కాబట్టి మా దగ్గరికి ఎవరు రాట్లా. నిజమే, ప్రభు కూడా ఇదే చెబుతున్నాడు, అందరినీ ప్రేమించుకుంటా వెళ్ళండి, అందరితో సఖ్యతగా వెళ్ళండి. మొట్టమొదటిగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడు చెప్పమంటారా? నీ ఇంట్లో ఉన్న వారితోనే సఖ్యతగా వెళ్ళు చాలు, తర్వాత వీధిలో ఉన్న వారందరితో సఖ్యతగా ఆటోమేటిక్గా అయిపోతుంది. మరియ జీవితం అదే విధంగా ఉంది. ఈమె ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఏడ్చే వాళ్ళు ఉన్నారా? సంతోషించే వాళ్ళు ఉన్నారా? భలే జరిగింది ఆమెకి అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ మనస్తత్వం తప్పు కాదండి, నీ మనస్తత్వమే తప్పు. ఎందుకంటే వారిని ప్రేమించట్లా, నువ్వు పలకరించట్లేదు, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతలా. ఒక అయస్కాంతం తీసుకోండి, అయస్కాంతాన్ని తీసుకువచ్చి ఒక పిన్నిస్ని అతికించండి, అతుకునిద్దా? ఆ పిన్నిస్కి ఇంకో పిన్నిస్ అతికించండి, అయస్కాంత క్షేత్రం ఎంతవరకు ఉందో
అంతవరకు కూడా ఆకర్షించింది. మరి నువ్వు ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆకర్షించగలుగుతున్నావా? మరియా యేసు ప్రభువును కూడా ఆకర్షించిందండి. అక్కడ యూదులను కూడా ఆకర్షించింది. చాలా మంది క్రైస్తవత్వంలో ఇదే లోటు జరుగుతుంది, ఆకర్షించలేకపోతున్నారు. సంఘం కూడా ఆకర్షించలేకపోతుంది. మా సంఘంలో అద్భుతంగా ఆరాధన జరుగుతాయి, మా సంఘంలో అద్భుత కార్యాలు జరుగుతాయి, మా సంఘంలో మంచిగా వాక్య ప్రకటన జరిగిద్దని చెప్పలేకపోతున్నారు, ఆకర్షించలేకపోతున్నారు. చాలా మంది సంఘాలు పెరగకపోవడం కారణం ఇదే కారణం. చెప్పలేకపోతున్నారు. ఆ దైవజనుడి గురించి కూడా గొప్పగా చెప్పలేకపోతున్నారు. కానీ ఇంక వాక్యంలోకి వెళ్ళిపోతాం. మరియా ఏడుస్తుంటే యేసు ప్రభు కూడా ఏడుస్తున్నాడండి. ఎంతగా ప్రేమించాడో యేసు ప్రభు కూడా మరియా నువ్వు ఎంతగా ఆకర్షించావా ప్రతి ఒక్కరిని? ఇంతగా పరిమళ వాసనగా ఉన్నావా? నీ ప్రేమ అనే పరిమళ వాసనగా ఉన్నావా? కాబట్టి నీ సమస్యని వేళ్లతో సహా పెకిలించి వేస్తానమ్మా. మార్త యేసు పాదాల దగ్గర పడలా, కానీ మరియా యేసు పాదాల దగ్గర పడుతుంది. బోధ నేర్చుకునే విషయంలో యేసు పాదాల దగ్గర పడుతుంది. సమస్య వచ్చినప్పుడు కూడా యేసు పాదాల దగ్గర పడుతుంది. ఇంకా తర్వాత జరిగిన సంఘటన కూడా తెలియజేస్తా. యేసు పాదాల దగ్గర పడి, నా సహోదరుడు నువ్వు ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. నాకు కొరత అంటూ ఉండేది కాదు, నా కుటుంబంలో నాకు లేమంటూ ఉండదు, నాకు సమృద్ధి ఉండేది. నువ్వు వింటే నాకు చాలు ప్రభువా అంటున్నామా? లేకపోతే నాకు లోకం ఉంటే చాలు ప్రభువా అంటున్నామా? దేవుని ఆజ్ఞలను పాటించే విధంగా ఉంటున్నామా? లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తిగా ఉంటున్నామా? ఏ విధంగా ఉంటున్నావు? దేవునిలాగా ఉన్నట్లయితే నువ్వు కూడా పరిమళ వాసనగా ఉంటావండి. ఈ తల్లి అందరిని ఆకర్షించుకుంది. ప్రభు కూడా ఏడుస్తున్నాడు. ఆ ప్రభు అంటున్నాడు, సమస్య ఎక్కడుంది మరియా? నీ సమస్య ఎక్కడుంది? లాజర్ని ఎక్కడ పెట్టారు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ సమస్యని నేను వేళతో సహా పెగిలించి వేస్తాను, పదండి అని అవి తీసుకొని వెళ్ళారు. రాయా వచ్చి చూడనగానే వచ్చాడు ప్రభు, అక్కడికి వెళ్ళాడు. ఆ రాయిని పొర్లించండి అన్నాడు. పొర్లించండి అనగానే తీసివేశారు ఒకే ఒక్క మాటతో. అక్కడ ప్రార్థన కూడా చేశాడండి ప్రభు. నా మనవి నువ్వు ఎప్పుడు ఆలకిస్తున్నావని నేను నమ్ముతున్నాను అయ్యా, ఈ క్షణం మందు కూడా నా మనవి ఆలకించు ప్రభువా అని చెప్పి చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అన్నాడు, లాజరు బయటికి రాయ్యా, చాలు. నీ మరియా ఏడుస్తుందయ్యా, మార్త కూడా ఏడుస్తుంది, కానీ అంత విశ్వాసం లేదయ్యా నేను లేపుతానని. కానీ మరియా ఏడుస్తుందయ్యా, ఆమెను బట్టేనని ఈరోజు నేను కార్యం చేస్తానయ్యా. ఇంటిలో ఒక్కళ్ళు ఏడ్చినా చాలండి ప్రభు పాదాలు పట్టుకొని, ఆ కుటుంబం మొత్తము దీవించబడింది. స్త్రీకి ఎక్కువ సమయం దొరికింది కాబట్టి స్త్రీలే ఎక్కువ ప్రార్థన చేయాలి. పురుషులు ఎక్కువ కష్టపడాలి కాబట్టి, బయటికి వెళ్ళి కష్టపడుతూ వస్తారు కాబట్టి వాళ్ళకి సమయం ఉండదు. కాబట్టి స్త్రీకి ఎక్కువ సమయం ఉండేది కాబట్టి స్త్రీలే ఆయన పాదాల దగ్గర పట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉండాలండి, ఏడుస్తూ ఉండాలి. మరి నువ్వు ఎంతసేపుగా ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు ఒకవేళ ప్రార్థన చేయకుండా నా స్థితిలో ఉంటున్నావేమో, నువ్వు ప్రార్థన చేసే స్థితిలోకి వెళ్ళాలి ఈ రోజు నుంచి. మరియా యేసు పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, ఎక్కడున్నాడు పదాన్ని చెప్పి తీసుకొని వచ్చి ఆ రాయిని పొర్లించారు. లాజరు బయటికి రా అనగానే పేత వస్త్రాలతో సహా బయటికి వచ్చాడండి. జీవము లేని చోట జీవాన్ని ప్రసాదించే దేవుడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ మెదడు ఏమై ఉంటుంది, ఆ నరాలు ఏమై ఉంటాయి, అవన్నీ అవయవాలన్నీ ఏమై ఉంటాయి? 4 రోజులు అయిపోయి ఉండే కాబట్టి అవి కుళ్ళిపోయి ఉంటాయండి. కానీ కుళ్ళిపోయిన వాటికి కూడా జీవాన్ని ప్రసాదించాడు. ఆయన మాటలో స్వస్తుంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్తుంది, ఆయన చూపులో స్వస్తుందండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు నువ్వు అమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఆయన పాదాలు పట్టుకొని అడిగితే నీ విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి విషయంలో ఆ సమస్యను ఏ విధంగా తీసివేశాడో నీ ఇంటిలో కూడా అలాంటి సమస్యను తీసివేస్తాడు. తర్వాత వాక్యం 12వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, యేసు ప్రభు ఆ బేతనయ్యకు వచ్చాడంటండి. పస్కా పండక్కి వచ్చినప్పుడు విందులో కూర్చున్నాడు. లాజరు కూడా ఆ విందులో కూర్చున్నాడు. యేసు ప్రభు గ్రామానికి వచ్చాడు. ఆ లాజరు ఇంటిలో భోజనానికి కూర్చున్నాడు. పస్కా పండగ 6 దినములు ముందుగా వెళ్ళాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఏం చేస్తుంది? ఇక్కడ మళ్ళా ఉపచారము చేస్తుంది. మరి ఏం చేస్తుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది. విందులో కూడా, సంతోషంలో కూడా ఆయన పాదాలు పట్టుకుంటుందండి మరియా. మార్త ఏమో పని చేస్తుంటే మరియా ఏం చేస్తుందంటే ఆయన పాదాల దగ్గర. నేను అనుకుంటూ ఉంటాను, యేసు ప్రభు ఎక్కడ కనపడతాడా అని చూసి ఉండదు ఈ తల్లి.
యేసు పాదాలు ఎక్కడ దొరుకుతాయా అని చూసుండిద్ది. అవునంటారా కాదంటారా? ఎక్కడికి వెళ్ళినా ఆయన పాదాల దగ్గరే పడుతుందండి. భక్తి నేర్చుకునే విషయంలో ఆయన పాదాల దగ్గర కూర్చుంది. అవసరం తీర్చే విషయంలో, ఆ బాధలో ఉన్న విషయంలో ఆయన పాదాల దగ్గర కూర్చుంది. సంతోషం విషయంలో పాదాల దగ్గర కూర్చుంది. ఇంకా ఈమె అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాలకు రాసింది. రాయిగానే ఇల్లంతా అత్తరు వాసనతో నిండింది. ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. ఇంకా మరీ లేచంటండి ఈ మూలకు వచ్చిందంట. ఆ ఇంటిలో ఈ మూలకు రాగానే ఏమొస్తుంది? అత్తరు వాసనే. ఈ మూల నుంచి ఆ మూలకు వెళ్ళిందంట మరియా, అత్తరు వాసనే. ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చిందంట, అత్తరు వాసనే. ఆ మూల నుంచి ఇక్కడికి వచ్చిందంటండి, అత్తరు వాసనే. ఎక్కడికి వెళ్ళినా అత్తరు వాసనే, ఎక్కడికి వెళ్ళినా సువాసనే జలుతూ వెళుతుందండి. మరి ఈ రోజున ఒక ప్రశ్న వేసుకుంటావా? ఆయన పరిమళ వాసనగా ఉన్నాడు. నిశ్చయంగా మనం చదువుకున్నాము, ఆయన పరిమళ వాసనగా ఉండటానికే ఆయన బలియాగం అయ్యాడు నీ గురించి, నా గురించి. మరి నువ్వు కూడా పరిమళ వాసనగా ఉంటున్నావా? లేకపోతే గొడవలో పడే వాసనగా ఉంటున్నావా? ఏ విధంగా ఉంటున్నావు? అక్కడ లాస్ట్లో మూలవాక్యం చదువుకుందాం. నువ్వు పూసుకొని పరిమళ తైలము సువాసన కలిగినది, నీ పేరు పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించెదరు. దేవుని స్తోత్రం. యథార్థవంతులు, స్వచ్ఛత కలిగిన వారు, నీతిమంతులు, యథార్థవంతులు ఆయన ప్రేమిస్తారంటండి. మరి నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా? జీవించి ఆయన ప్రేమిస్తావా? నువ్వు కూడా పరిమళ వాసనగా ఉంటావా? ఈ మాట అంటున్నాను, కోపం తెచ్చుకోవద్దు. ఎప్పుడన్నా చేపలు చేసిన చాటుకి వెళ్ళి కూర్చోండి. చేపలు చేసేసిన తర్వాత అక్కడే ఉండండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు అక్కడే ఉండండి. మంచి వాసన వచ్చింది కదా, కూర్చోగలమా అక్కడ? అలా ఉండొద్దండి. క్రైస్తవత్వం అంటే అలా కాదు. పరిమళ వాసనగా ఉండటానికి నన్ను పిలిచాడు కాబట్టి 10 మందితో వెళ్దాం, 10 మందితో సఖ్యత కలిగి వెళ్దాం, ఆయన్ని ప్రేమించుకుంటూ వెళ్దాం. నన్ను పరిమళ వాసనగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి పరిమళిస్తూ వెళ్దాం. ఎప్పుడన్నా మల్లెపూలు వాసన చూసారా? నలపబడినప్పుడు ఇంకా సువాసన వెదలుతాయండి. నీ జీవితంలో ఇంకా నువ్వు నలపబడుతున్నావేమో సమస్యలను బట్టి, అయితే నువ్వు పరిమళించాలి, క్రీస్తు వాసనగా ఉండాలి. పరిమళ వాసనగా మనమందరం ముందుదుము గాక. ఆమెన్. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికే వందనాలు స్తోత్రాలు తండ్రి. బలమైన దేవ, బలమైన కార్యాలు చేయవాడా, నేనానుడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరియ తండ్రి ఇల్లంతా సువాసన వెదజల్లింది ప్రభా. మేము కూడా తండ్రి మా ద్వారా తండ్రి అయ్యా ప్రభా క్రీస్తు సువాసనగా వెదజల్లాగిన సహాయం చేయమని బ్రతిమడుకున్నాం ప్రభా. కుటుంబాల్లో తండ్రి నెమ్మది కలిగి ఉండలాగిన సహాయం చేయండి. పరిమళ వాసనగా ఉండటానికి సహాయం చేయండి. నువ్వు పరిమళ వాసనగా ఉన్నావు ప్రభా. నీ పేరే పోయబడిన పరిమళ వాసన ప్రభా. వాసనతో సమానం అయ్యా నీ పేరే. కాబట్టి ఆ నామాన్ని మేము ధరించుకొని ఉన్నాం, ఆ పేరును మేము ధరించుకొని ఉన్నాము. కాబట్టి మేము కూడా పరిమళ వాసనగా ఉండటానికి సహాయం చేయమని, వచ్చిన వారందరూ నిండాలకు దీవించి ఆస్వాదించమని, నా కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించమని, నా పసిబిడ్డ చుట్టూ నీ కాపుల కంచి ఉంచమని నా దేవుడిని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు.